మిషనును స్థాపించిన దైవ చిత్తమును నెరవేర్పాను. బైబిలు మిషనును స్థాపించిన దేవదాసుని నాడు వెలివేసినను గాని, దేవదాసుని నాడు వెలివేసినను గాని, వాక నడిపించెను గాన, యేసుడు విడువాక నడిపించెను గాన. నేనేలా భయపడవలెను, నేనేలా చింతించవలెను. యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. లోదరుకు తోడై ఉన్న తండ్రి, దాసునికి తోడై ఉన్న కర్త. లోదరుకు తోడై ఉన్న తండ్రి, దాసునికి తోడై ఉన్న కర్త. దీనుడనైనా నాకు తోడైయుండి, దీనుడనైనా నాకు తోడైయుండి, సత్య సువార్తను ప్రకటించును గాన, సత్య సువార్తను ప్రకటించును గాన. నేనేలా భయపడవలెను, నేనేలా చింతించవలెను. నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. పడవలెను, నేనేలా చింతించవలెను. సరే, చిన్న వాక్యం చదువుదాం. చిన్న వాక్యము నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము ప్రారంభ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైనా యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యము దీవించి ఆశీర్వాదించి వర్ధలు చేసి మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్. వాక్యానుసారమైన జీవితం ప్రభు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, ఈరోజు ఏం పండగ? దిద్దుబాటు పండగ. ఎందుకు దిద్దుబాటు పండుగ? మతోద్ధరణ పండుగ, బైబిలు పండుగ, బైబిలు పండుగ, బైబిలు పండుగ, మతోద్ధరణ పండుగ, దిద్దుబాటు పండుగ. ఈ పండుగ ఎందుకు చేసుకోవాలి? క్రైస్తవులు గనక మోకరించినా మీరు ప్రార్థన చేయరు. మీరు మోకరించి బాగా దేవుడికి దగ్గరగా ఉండటానికి దేవుడు అనేకమైన వాగ్దానాలు దేవుడు దగ్గరికి తీసుకొచ్చి పెట్టిన అలుపు సలుపు లేకుండా ఏమీ మాకు తెలియదు అన్నట్లుగానే ఉంటున్నారు. ఇలాగ ఉంటే వారికి బాగా తెలుసుకోవాలి. ఏంటి అంటే బైబిల్ ఏంటి, ఏం తెలుసుకోవాలా? బైబిల్ అంటే ఏంటి?
బైబిలు అంటే దేవుని వాక్యము. ఎవరు రాశారు? 40 మంది ప్రవక్తలు దేవుని సన్నిధిలో ఉండి వ్రాశారు. దేవుడు చెప్పగా వ్రాశారు. వ్రాసినటువంటి ఆ బైబిలు గనక గ్రీకు భాషలో, ఎబ్రూ భాషలో, గ్రీకు భాషలో వ్రాసిన ఈ బైబిలు ఇన్ని భాషలలోనికి తర్జమా చేయటానికి భక్తులు ఎంత శ్రమ పడ్డారు అంటే ఆ శ్రమ ఇంత అంత కాదు గనక మరి అంత శ్రమ పడ్డారు. ఆ శ్రమ అందరికీ దేవుడు ఉద్దేశం ఏంటంటే బైబిలు అందరి చేతుల్లోనూ కనిపించాలి. ఏం కనిపించాలా? అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. గనక అందరూ కూడా రకరకాలైన సంవత్సరం కూడా రకరకాలైన యానివర్సరీలు చేసుకుంటారు. ఏంటి చెప్పండి? బిడ్డ పుట్టిందా, బర్త్డే, వివాహమైందా, యానివర్సరీ, తర్వాత గనక ఇలా ప్రతిదానికి కూడా మనుషుడు ఒక్కొక్క సంవత్సరం ఆ సందర్భం వచ్చేసరికి ఏం చేసుకుంటే ఇవాళ యానివర్సరీ, ఇవాళ బిడ్డ పుట్టింది, ఇవాళ పేరు పెట్టాం కాబట్టి ఇవాళ పండుగ. అన్ని పండుగలు ఉన్నాయి మనుషులకి. గనక బైబిల్ గ్రంథంలో కూడా చాలా పండుగలు ఉన్నాయి. గనక ప్రత్యేకముగా ఈ బైబిల్ పండుగ, దిద్దుబాటు పండుగ, మతోద్ధరణ పండుగ అంటే ఏంటి అని మనం బాగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే బైబిల్ను కాళ్ళ దగ్గర పెట్టుకుని కుర్చీ మీద కూర్చో. ఎక్కడ పెట్టుకోండి చెప్పండి? 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఎక్కడ పెట్టుకుంటారు? బైబిల్ ఎక్కడ పెట్టుకుంటారు? కుర్చీ లేదు, కూర్చోలేదు. కుర్చీలు వేస్తే కుర్చీల దగ్గర పైన కూర్చొని కింద బైబిల్ పెట్టుకుంటే మరి దేవుని గౌరవిస్తున్నారా, బైబిల్ గౌరవిస్తున్నారా, డబ్బులు గౌరవిస్తున్నారా? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయే. ఎందుచేత బైబిల్ పండుగ చేయాలి అంటే గనక బైబిల్ చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఈ మనం చదువుకున్నటువంటి ఈ అధ్యాయములో ఆజ్ఞలు, ఒక నాయకుడు, పాలకుడు, పాదిరి, సేవకుడు, తల్లి, తండ్రి, భార్య, భర్త, కుటుంబం అంతా కూడా అనుసరించవలసినటువంటి ఆజ్ఞలు, దేవుని అనుసరించవలసినటువంటి ఆజ్ఞలు ఈ గ్రంథములో ఉన్నాయి. గనక ఈ గ్రంథములో రాయబడిన ఈ గ్రంథము ఒకటి సాతానుడు వారిని ప్రేరేపించి ఈ గ్రంథం బయటికి రాకుండా, ముద్రించకుండా, అచ్చువేయకుండా చాలామందిని, రాజకీయ నాయకులను, పెద్దవారిని, గొప్పవారిని కూడా వాడుకున్నాడు. దేవుడు ఒకరిని వాడుకొని గనక ఒక పని చేపిస్తే ఆ పని చేసిన ఆ పని చేయటానికి ఆటంకం కలిగితే గనక ఇంకొకరిని దేవుడు లేపుకొని వచ్చి ఈ పని చేపించాడు. గనక ఇలాగ చాలామంది బైబిల్ గురించి ప్రయాసపడిన వారు చాలామంది ఉన్నారు. లక్షల కొలది, వేల కొలది ఉన్నారు. గనక ఈ బైబిల్ గ్రంథం మన చేతిలోనికి రావటానికి భక్తులైన వారు చాలా శ్రమపడ్డారు అని చెప్పి మనం అంటున్నాం. చాలామంది మిగతా క్రిస్మస్ పండుగలు, గుడ్ ఫ్రైడే, ఈస్టరు, లేకపోతే పునరుద్ధాన పండుగ ఇలాంటివన్నీ చేస్తారు. గనక అన్ని పండుగలు చేస్తారు. ఈ బైబిల్ పండుగ, దిద్దుబాటు పండుగ చేయరు. ఎందుకు దిద్దుబాటు పండుగ చేయరు అని అంటే గనక మరి కొన్ని బైబిల్లో రాయబడిన కొన్ని సంగతులు వేరువేరుగా ఉంటాయి. అంటే బైబిల్ చదివేవారు, చూసేవారు గనక ఒకరికి ఒకలాగా నచ్చుద్ది, ఒకరికి ఒకలాగా ఉంటుంది. తలుపు ఎందుకు వేసారమ్మా? ఎవరన్నా చూస్తారేమని భయమా? కాబట్టి ఈ బైబిలు మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ఈ ప్రతులుగా తక్కువ ఖరీదుకి మరి పేపరు తక్కువ ఖరీదుకి తీసుకొచ్చి మరి బైబిల్ని అచ్చువేసి అందరి చేతుల్లోనికి రావటానికి సుమారుగా ఇప్పటి వరకు 2800 భాషల్లో బైబిల్ గ్రంథము అచ్చువేయబడింది. 2800 భాషలలో అక్షరాలు లేని భాషల్లో కూడా బైబిల్ అచ్చువేయబడింది. ఇది దేవుని కృప. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బైబిల్ ప్రింటు వేయటానికి మొట్టమొదటిగా ప్రింటు మరి వేయటానికి ప్రెస్మెంట్ కనిపెట్టినప్పుడు దాన్ని మొదట ముద్రించింది బైబిలే, మొదట ప్రింట్ చేసింది బైబిలే. గనక ఇలాగ బైబిల్ అందరి చేతుల్లోకి రావటానికి చాలామంది ప్రయాసపడ్డారు. అందులో ఒక ఆయన పేరు గుర్తు చేసుకోవాలి. ఎవరైనా విలియం కేరీ. ఆయన మన దేశం ఆయన కాదు,
మన దేశంలో పుట్టి పెరగలేదు. ఆయన వేరే దేశం ఆయన. కాబట్టి వేరే దేశం ఆయన గనక ఆయన తెలుగు మాట్లాడేవారే తెలుగు సరిగ్గా మాట్లాడరు. తెలుగు సరిగ్గా మాట్లాడేవారే తెలుగు సరిగ్గా చదవరు. ఆయన గనక మరి ఏమేం చేశాడు అంటే బైబిలు మరి చదివి తెలుసుకున్న తర్వాత ముఖ్యమైనటువంటి సిద్ధాంతం, పేద ప్రజలు ధనం బ్యాంకుల్లో పెట్టుకోవాలి. బ్యాంక్ సిస్టమ్స్ ఎవరు తెచ్చారంటే విలియం కేరీ తెచ్చాడు. తర్వాత విలియం కేరీ తెచ్చాడు. గనక విలియం కేరీ ఇంకేమి తెచ్చాడు అని అంటే బైబిల్లో ఉన్న రక్షణ తప్ప వేరే రక్షణ ఎవరి ద్వారా రక్షణ రాదు అనేది మరి మంచి సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని అనేకులకు బైబిల్ని తీసుకెళ్ళి మరి అనేకులకు బోధించేవారు. అలాగ అందరికీ బైబిల్ బోధించాలని సుమారుగా 39 భాషలు నేర్చుకున్నాడు ఆయన. అమ్మా 39 భాషలు నేర్చుకున్నాడు. అందులో తెలుగు భాష ఒకటి. గనక తెలుగు మరి విలియం కేరీ మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేరు. అంత స్పష్టంగా అంత బాగా మరి మాట్లాడగలిగిన వ్యక్తి విలియం కేరీ. గనక ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ బైబిలును గనక తెలుగులోనికి ముద్రించడానికి దేవుడు వాడుకున్నాడు. గనక మరి వారు పడిన శ్రమ అంతా ఇంత కాదు, చాలా శ్రమలు ఉన్నాయి. వాటి తేదీలు, తారీఖులు, ఎప్పుడు ముద్రించారు, ఎప్పుడు విలియం కేరీ బైబిల్ని బయటికి తీసుకొచ్చి అందరికీ ప్రకటించాడు, అవన్నీ ప్రూఫ్లతో సహా ఉన్నాయి. అవన్నీ మరి చెప్పుకోవడానికి సమయం ఉండదు లేదు. కాబట్టి ఈ క్లుప్తంగా బైబిల్ గ్రంథాన్ని చదివిన వాడు పాపం అంటే ఏంటో తెలుసుకుంటాడు, పాపాలు ఒప్పుకుంటాడు. అలాగే బైబిల్ గ్రంథం చదివిన వాడు రక్షణ అంటే ఏంటో తెలుసుకుంటాడు. గనక మరి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. కాబట్టి ఈ సిద్ధాంతాలు బైబిల్లోనే ఉన్నాయి. గనక మరి ఎలాగా మనుషుల దగ్గరికి వెళ్ళి ఈ బైబిల్ వాక్యాన్ని బోధించాలి, వారి వారి ఆ సందర్భాన్ని బట్టి వారి దగ్గరికి వెళ్ళి బోధించి అనేకులకు సువార్త తెలియచేయగా బైబిల్ గ్రంథము నేడు మన ప్రపంచ దేశములన్నింటిలో చూస్తే 500 కోట్లు బైబిల్ అమ్ముడయ్యింది. ఎన్ని కోట్లు? 500 కోట్లు. తక్కువ ఖరీదుకే బైబిల్ రేటు తక్కువ ఖరీదుకే ప్రింట్ చేసి తక్కువ ఖరీదుకే ఇస్తున్నాడు. ఒక లా పుస్తకం చదవాలంటే తక్కువ ఖరీదు లేదు. ఒక డిగ్రీ చదవాలి అంటే ఆ తక్కువ ఖరీదు లేదు పుస్తకం. ఏదైనా 100 మించే 1000 కొలదే ఉన్నాయి పుస్తకాలు. కానీ ఈ దైవ గ్రంథం అందరూ తెలుసుకోవాలని తక్కువ ఖరీదులోనే మరి ముద్రించి అందరికీ అందజేస్తున్నారు. గనక ఇది దేవుడు మహాకృప. దేవుడు కృప లేకపోతే అలా తక్కువ ఖరీదుకి సొసైటీ వారు అచ్చువేసి అందించలేరు. ఇప్పటికీ కూడా పాత బైబిళ్ళు పట్టుకుని తిరిగేవారే ఉన్నారు. కొత్త బైబిళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఉంటాయి ఉండవా? మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి. కాబట్టి బైబిల్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. గనక ఇలాంటి దురవస్థలో ఉన్నవారు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారు. సరే, ఇది ఒక వంతు. రెండవ వంతు ఏంటి? ఈ గ్రంథాన్ని బయటికి రాకుండా బంధించి వేయబడింది. ఎప్పటి నుంచి? సుమారుగా క్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన మరి ఆ సంవత్సరము నుండి గనక 1000 సంవత్సరముల వరకు కూడా కొంత సువార్త ప్రకటింపబడింది. గనక 410 సంవత్సరాలు ఈ బైబిల్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే గనక మరి జర్మనీ దేశంలో ఒక కోర్టులో ఒక మరి లైబ్రరీలో పెట్టి తాళం వేసేసారు. దాన్ని ఎవరు చదవకూడదు, దాన్ని ఎవరు విప్పకూడదు, దాన్ని ఎవరు చూడకూడదు అని ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? భద్రంగా పెట్టి తాళం వేశారు. గనక ఈ పెట్టి తాళం వేసిన ఈ 410 సంవత్సరాల కాలము దగ్గరికి వచ్చేసరికి గనక మరి ఒక భక్తుని దేవుడు జన్మింపజేశాడు. ఆ భక్తుడే మార్టిన్ లూథర్ గారు. ఆ మార్టిన్ లూథర్ గారు గనక మరి చాలా పేదరికంలో పుట్టాడు. చాలా మరి కష్టపడి చదివాడు, లా చదివాడు. గనక వాళ్ళ తండ్రి గారు ఆ బొగ్గు గనుల్లో పనిచేస్తే సరి అయిన మరి పరిస్థితులు వారికి కష్టార్జితం అందట్లేదు, న్యాయం జరగాలని మరి ఈ లూథర్ గారిని అలాగా మరి లా చదివించగా మరి లా చదివి ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు, లైబ్రరీకి వెళ్ళినప్పుడు గనక అనేక పుస్తకాలు, తనకు కావలసిన పుస్తకాలు
తిరగేస్తూ ఉన్నప్పుడు గనుక ఒక పెట్టెలో, ట్రంక్ పెట్టెలో తాళం వేసి మరి భద్రంగా ఉన్న పెట్టి చూసిన తర్వాత ఆ పెట్టెలో ఏముందని అక్కడ మరి ఆ ఆ రూమ్కి పీవునిగా ఉన్నటువంటి అతన్ని అడిగితే అతడు ఆ పెట్టి తాళం తీయకూడదు, తీస్తే బాగోదు అని కొంతసేపు వాదమాడతాడు. అలాగ బతిములాడుగా ఆ పెట్టి తాళము తీయటానికి గనక తీస్తే చచ్చిపోతారని చెప్పి అని అంటే ఇక్కడ ఏమైంది, ఆ పెట్టెను బయటికి తీయాలి, నువ్వు తీస్తే చచ్చిపోతావు, చదివితే చచ్చిపోతావు అని అతడు ఏం చేస్తాడంటే, నువ్వు బయట నుంచి ఆ రూమ్ తాళం వేసుకొని వెళ్ళిపో, నేను తెల్లవార్లు ఈ పెట్టె తాళం తీసి ఈ పుస్తకం ఏముందో చూస్తానని రాత్రి అంతా కూడా ఆ పుస్తకాన్ని చూస్తాను, బతికి ఉంటే సరే, బతికి లేకపోతే శవాన్ని తీసుకెళ్ళని చెప్పేసి మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాటలకి అతడు గనక బయట నుంచి తాళం వేసుకొని వెళ్ళిపోతే రాత్రంతా ఆ ట్రంక్ పెట్టెలో ఆ భద్రం చేయబడిన దాచబడిన బైబిల్ గ్రంథాన్ని తీసి చదివాడు. చదివినప్పుడు దేవుని సిద్ధాంతాలు మనం చదివిన నీ దేవుడైన యెహోవాను గాక ఎవరికి దండం పెట్టకూడదు, ఎవరికి నమస్కారం చేయకూడదు అనే సిద్ధాంతం ఎలాగుందో బైబిల్ అంతా కూడా అలాగే దేవుని తప్ప, దేవుని కార్యాలు తప్ప మరి ఎవరిని మనం పూజించకూడదు అనే సందర్భంలో ఈ సిద్ధాంతాలని బయటికి తీయటానికి చాలా పోరాడాడన్నమాట. ఆ పోరాటములో చాలా శ్రమలు, సంఘములోనే చాలా శ్రమలు అనుభవించాడు. చంపి వేయటానికి, అచ్చవేయటానికి కూడా వెనకంజి వేయినటువంటి ఆ సంఘములో ఉన్నవారు అలాంటి వారు ఉన్నారు. వారిలో మరి కొంతమంది ఏం చేశారంటే, పాపపు పత్రికలు అమ్మేవారని మనం చదువుకునే ఈ పాటలోనే ఉంటుంది. ఏది ఇప్పుడు పాడిన పాటలోనే, పాపపు పత్రికలు అమ్మి సంపాదించిరి ద్రవ్యమును. ఓ సమాజం వారు బయలుదేరి బైబిల్ చదివితే పాపం బాదు మీకు తెలీదు, ఆరాధిస్తే పాపం బాదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు దొంగతనం చేసి వచ్చావా 500 పత్రం, హత్య చేసి వచ్చావా 1000 రూపాయల పత్రం, ఇంకా పెద్ద తప్పులు చేసావా అలా ఖరీదైన పత్రాలు బాండ్లు రాసుకొని ఆ పాపం చేసి వచ్చిన వాడికి ఆ డబ్బులు ఇచ్చి బాండ్ తీసుకెళ్ళి వాడి దగ్గర పెట్టుకుంటే ఆ పాపం పోద్దని ఉద్దేశంతో అలాగ పాపపు పత్రికలు అమ్మి సంపాదించారు. ద్రవ్యం సంపాదించి ఏం చేశారు, వాళ్ళు ఆ పాపం చేయటం తగ్గడం లేదు, ఈ పాపం చేయటం తగ్గించాలి. అదే ఇక మార్టిన్ లూథర్ గారి ఉద్దేశం. ఈ పత్రికల ద్వారా పాపం పోవట్లేదు, దేవుడు పాప పరిహారార్థము కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తం వల్లనే పాపం పోద్ది, మీరు డబ్బులు కట్టక్కర్లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడండి అంటే, అప్పుడు మార్టిన్ లూథర్ గారి మీద ఏం చేశారంటే, కొంతమందిని తండోపతండాలుగా వచ్చి కొట్టడానికిని, లాక్కెళ్ళటానికిని అలాంటి పని చేశారు. ఎలా కాదని 95 సిద్ధాంతాలు రాసి ఏది తప్పో అది తీసేసి ఏది కరెక్టో అది పెట్టి ఆ 95 సిద్ధాంతాలు అనగా మరి 1400 సంవత్సరముల క్రితము అక్టోబర్ నెల 31వ తారీఖు ఈ దినం అంటే ఈ దినం ఏం చేశాడు, బైబిల్లో తీసిన ఆ 95 సిద్ధాంతాలు ఇవే నమ్మాలి, ఇవే మీరు అనుసరించాలి, వీటి ద్వారానే రక్షణ కలుగుద్దని ఒక పెద్ద ఒక బోర్డు లాంటిది తెచ్చి ఆ పైన ముందర ఆ చర్చికి తలుపుకి అంటించి వేస్తాడు. అది అంటించి వేసినప్పుడు ఇంకా కోపం ఎక్కువ పెరుగుద్ది ఎవరికి, ఈ పాదుర్లైన వారికి. అలాగా ఈ బైబిల్ గ్రంథాన్ని, దాచబడిన గ్రంథాన్ని వెలుపలికి తీసుకుని మన దగ్గరికి రావటానికి నిజంగా భక్తులు ఎంత శ్రమ పడ్డారో తెలుసా. పాదాల దగ్గర బైబిల్ పెట్టుకొని చక్కగా కుర్చీల మీద నిద్రపోతారు. నాకు ఇలాంటి వారంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అర్థం చేసుకోరు ఎన్నిసార్లు చెప్పినా కానీ. ఎందుకని దేవుని గ్రంథానికి ఎంత విలువ ఇవ్వాలి? దేవుని గ్రంథం అంటే ఏంటి? దేవుడు మాట్లాడిన గ్రంథం అది. దాన్ని ఎక్కడో చంకలోనో లేకపోతే ఎక్కడో పెట్టేసి ఆ వారానికి ఒకసారి బూజు దులుపుతానంటే నీది క్రైస్తత్వమా? ఇవాళ దిద్దుబాటు పండుగని మరి ఆదివారం చెప్పా, ఎంతమంది వచ్చారు చెప్పండి. దిద్దుకోవటం అంటే ఇష్టమా కష్టమా? దిద్దుకోవటం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఏం దిద్దుకోవాలి? ముందు నీవు దిద్దుకుంటే
నీ కుటుంబాన్ని దిద్దగలవు, నీ బిడ్డలను దిద్దగలవు. నీవు దిద్దుకోకపోతే నీ కుటుంబాన్ని ఎలా దిద్దుతావు? దిద్దటం చేత కాదు, కుదరదు, రాదు దిద్దటం. బైబిల్ చదవాలి, లేక వాక్యం వినాలి, వింటే దిద్దుకోగలవు. అదే దేవుడు చెప్పింది. వాక్యం చదివితే నీవు చూసుకోగలవు. గనక ఇలా దిద్దుకోవడానికి ఈ దినాన్ని ఏంటంటే మతోద్ధారణ పండగ. మరి ఇక క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి విషయాలు, చెడ్డ విషయాలు తీసేయాలి, మంచి విషయాలు పట్టించుకోవాలి. వాటినే అనుసరించడమే దిద్దుకోవటం. గనక దిద్దుకోవాలంటే ప్రతి ఒక్కరికి కష్టమే, చాలా కష్టం. నాకు కష్టంగా లేదు అన్న వాళ్ళు చెప్పండి. దిద్దుకోవటం నాకు కష్టంగా లేదు అనుకున్న వాళ్ళు కష్టమా కదా? ఎంత కష్టము, చాలా కష్టము. నవ్వినంత కష్టంగా తేలిగ్గా ఉండదు. అది ఏంటి తెలుసా? అది చూసినప్పుడు, అది జ్ఞాపకం వచ్చినప్పుడు పాపం జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ పాపాన్ని వదిలేయాలన్న పరిస్థితి వచ్చినప్పుడు ఎంత బాధపడాలి? ఇంకొకటి ఎవడన్నా వచ్చి నువ్వు పాపం చేసేవారంటే ఊరుకుంటారా? అలాంటి సందర్భమే అక్కడ జరిగేది. ఆ సందర్భాల్లో నుంచి బయటికి రావటానికి, ఈ సంఘాన్ని దిద్దటానికి ఆయన శతవిధాల ప్రయత్నం చేశాడు. బైబిల్ చదవండి, దిద్దుకోండి, ఆ బిడ్డల్ని చదివించండి, వారిని కూడా బైబిల్ చదువుకోమని చెప్పండి, గనక వారిని కూడా దిద్దుకోవడానికి చెప్పండి అని అంటే తాతేమో ఒకదారినే, తమ్ముడేమో ఒకదారినే. గనక ఎక్కడ దిద్దుకుంటానికి కుదురుతా ఉంది? గనక ఎక్కడ దిద్దుకుంటానికి అవకాశం కుదురుతామని చూడండి. వాళ్ళు పడిన పాటలు కనుక మీరు జాగ్రత్తగా పత్రికలు కనుక చదివితే జీవితంలో మీరు మరలా మందిరానికి రారు. అంత శ్రమ ఉంటుంది. అంత శ్రమ ఉన్నా కానీ వాక్యాన్ని పట్టుకొని వారు ఎవరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళాలి అంతమంది దగ్గరికి వాక్యాన్ని తీసుకెళ్ళి అది చదివి వినిపించే వరకు కూడా వారు నిద్రపోలేదు. ఇవాళ అన్ని వసతులు బాగున్నాయి, ఇవాళ అన్నీ బాగున్నాయి. గనక ప్రార్థన చేయాలంటే ఏమొస్తుంది? కాలికి మట్టి అంటుకుంటుందా? మరి ప్రార్థన చేయడానికి బాధకి ఎందుకు? మీకు ప్రార్థనకు రావడానికి బాధ ఎందుకు? ప్రార్థన చేయమంటే ఎందుకు ప్రార్థన చేయరు? చెప్పండి, ఏదో కారణం. మరి ఎందుకు కారణాలు చెప్పలేకపోతున్నారంటే దేవుని యందు భయభక్తులు లేవు మీ దగ్గర. నామకార్థంగా రావాలా, వెళ్తామా, వస్తున్నామా, అంతవరకే. మిగతాది ఇది వినాలా, వినకూడదా, ఇది పట్టించాలా, పట్టించకూడదా అన్న సంగతి మాత్రం రాదు. గనక దేవుని వాక్యాన్ని అనుసరిస్తే కుటుంబం బాగుంటుంది. గనక దేవుడు కుటుంబాన్ని ఆదరిస్తాడు, సంరక్షిస్తాడు. గనక వారు ఎంత ప్రయాసపడ్డారు చూడండి. అంత ప్రయాసపడితే బైబిలు వాక్యం దగ్గరికి మనం వెళ్ళలేదు, కానీ వాక్యమే మన దగ్గరికి వచ్చింది. దేవుడే మన దగ్గరికి వచ్చాడు. గనక ఇంకేం కావాలి మనకి? ఇంకేం కావాలి ప్రార్థన చేయటానికి? పరలోకాన్ని విడిచి భూలోకానికే దేవుడు వచ్చి వేసి, దేవుడు వాక్యమే దేవుడే వాక్యమై ఉండి ఆ దేవుని వాక్యాన్నే దేవుడు ఆధారముగా ఇచ్చి వేశాడు. ఇంకేం కావాలి? తినటానికి సమయం ఉంటుంది, పండుకొని సమయం, సోది చెప్పుకోవడానికి సమయం ఉంటుంది. గనక ఎదుటి వారి కుటుంబాల్లో సమస్యలు చెప్పుకోవడానికి సందర్భం ఉంటుంది. కానీ ప్రార్థన చేయడానికి సందర్భం ఉండదు, ప్రార్థనకు రావడానికి సమయం ఉండదు, ప్రార్థనకి ఎక్కిపించడానికి సమయం ఉండదు. ఇలాంటి వారు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు కూడా ఇలాంటి వారే ఉన్నారు. గనక ఇలాంటి వారికి ఏం చెప్తున్నాడు ఆయన? మీరు దిద్దుకోండి, మీరు సరి చేసుకోండి, వాక్యాన్ని చదవండి. ఇలాగ అనేక విషయాలు చెప్పి గనక ఇక్కడ దాకా వచ్చింది. బైబిలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బులు దాచుకోవట్లేదా? బంగారం దాచుకోవట్లేదా? బంగారం కంటే, డబ్బుల కంటే గనక విలువైనది కాదు దేవుని వాక్యము. గనక ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని గౌరవించాలి. ఎప్పుడు వాక్యాన్ని గౌరవిస్తే అప్పుడు దేవుడు మన దగ్గరే ఉంటాడు. గనక ఇలాంటి గౌరవించని వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. గనక వారిలో నుండి మనం వేరవ్వాలి, లేక వారి లక్షణాల నుండి మనం విడిపోవాలి. గనక వారికి మనకి సంబంధం లేదు, వారు ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే చూస్తారు. గనక కష్టం వచ్చినప్పుడు దేవుడు, సంతోషం వచ్చినప్పుడు దేవుడు,
ఇలాగా ఇప్పుడు ఇలా చెప్పుకుంటే మాత్రం ప్రయోజనం కాదు. గనుక దేవుడు వాక్యము మన దగ్గరికి రావడానికి ఎంతమంది భార్యలను వదిలిపెట్టి, బిడ్డలను వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి ఎంత శ్రమ పడ్డారంటే గనక అంత శ్రమ పడ్డారు. అంత శ్రమపడి ఇంత చక్కని ఏర్పాటు దేవుడు మన దగ్గరికి బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వచ్చారు. నేటి కాలములో గనక అన్ని మతాల కంటే క్రైస్తవ మతము ఏమైంది? శిఖరం ఎక్కింది. అన్ని మతముల కంటే బైబిలు గ్రంథము ధర్మం ఏమైంది? శిఖరం ఎక్కింది. సంఘం శిఖరం ఎక్కింది. అన్ని గ్రంథములలోకెల్లా బైబిల్ గ్రంథము శిఖరం ఎక్కింది. అన్ని గ్రంథములలోకెల్లా బైబిల్ గ్రంథము శిఖరం ఎక్కింది. గనక సంఘము శిఖరం ఎక్కినప్పుడు నీవు కూడా శిఖరం ఎక్కినట్లే. గనక సంఘము శిఖరం ఎక్కినప్పుడు నీవు కూడా శిఖరం ఎక్కినట్లే. బైబిల్ గ్రంథము చేతికి దొరికినప్పుడు ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి, దేవా ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవడానికి నాకు సమయం ఇచ్చావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గ్రంథం చదువుకోవాలి. చదువుకోవాలి. అలా చదువుకోవాలి. సంవత్సరానికి ఒక బైబిల్ చదువుకోవాలి. సంవత్సరానికి ఒక బైబిల్ చదువుకొని పక్కన పెట్టుకోవాలి. గనక అలా చదివినటువంటి వారు, అలా జాగ్రత్తలు పట్టించినటువంటి వారు నిజంగా చాలా గొప్ప ధన్యకరమైనటువంటి స్థితి. గనక నేను వాక్యం చదువుతున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, రక్షణ పొందాను. ఏమైనా రక్షణ దేవుడికి అర్థమయ్యే పరిస్థితిలో విశ్వాసులు ఉంటున్నారు చెప్పండి? రక్షణ పొందినా కానీ రక్షణ అంటే ఏమిటో తెలియదు. ఇంకా ఇలాంటి పరిస్థితిలోనే ఉంటున్నారు. అలాంటి పరిస్థితిలో నుండి బయటికి రావటానికే దేవుడు వాక్యాన్ని మనకిచ్చాడు. వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దిద్దుకోవాలి. గనక దీర్ఘాయుషమంతులుగా ఉండాలి. బైబిల్ని చదువుకునేవారైనా గనక విద్యావంతులైన వారైనా సరే, ఎవరైనా సరే అనేకులు అనుకునేవారంట ఇది వేరే మతం గ్రంథం, ఇది వేరే మతం గ్రంథం, మా గ్రంథం కాదు, మా దేవుడు కాదు. ఇలాగని ఎంతోమంది పండితులు ఒకసారి చదివి మానేస్తే పక్కన పెడితే పాలా, ఒకసారి చదివి పక్కన పడేస్తే పాలా, ఇలాగా గనక చదవటానికి మొదలుపెట్టిన వారు చివరికి వచ్చేసరికి మారిపోయారు. కొంతమంది చదివితే ఎక్కడ మారిపోతామేమని మారట్లేదు. కొంతమంది చదివితే ఎక్కడ మారతామేమని మారట్లేదు. ఒక వచనం చదువు, ఒక అధ్యాయం చదువు, లేకపోతే ఒక గ్రంథములో భాగాన్ని చదువు అంటే ఎక్కడ చదివితే దేవుడు పట్టుకుంటాడేమైనా చదవకుండా పక్కబడిపోయేవారు. గనక పక్కబడిపోయేవారు. ఇలాగ గొప్ప గొప్పవారు సాధు సుందర్ సింగ్ గారు కూడా ఎన్నో గ్రంథాలు చదివినటువంటి భక్తిపరుడు. చివరిగా గనక దేవుడు ఎవరు కనపడకపోతే నేను చచ్చిపోతానని అనుకొని పండుకున్నందువలన దేవుడు కనపడ్డాడు. దేవుడు గ్రంథాన్ని చూపించాడు. ఏమంటున్నాడు చెప్పండి? మా దేవుడు కాదు నువ్వు అంటున్నాడు. కనపడి అడిగిన వాడు అతనే, గనక మా దేవుడు కాదు అంటున్నాడు. ఏదేమైనా అలా కొన్ని పరిస్థితులను బట్టి బైబిల్ చదవగా తెలుసుకొని ఆ బంగారం వెండంతా కూడా చెత్తగా ఎంచుకొని దేవుని కొరకు గనక మరి గొప్ప సువార్త చేశాడు. గనక ఈవేళ బైబిల్ పండుగ చెయ్యాలి, దేవుని స్తుతించాలి. వాక్యము నాకు ఇచ్చావు నాయన, వాక్యము నాకు ఇచ్చావు ప్రభు అని స్తుతించాలి. గనక వాక్యము నా దగ్గరికి వచ్చేటట్లు చేసావని దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. అదే పండుగ. గనక అదే దేవుని స్తుతించడమే పండుగ. బైబిల్ పట్టుకొని గనక ఇంకొక చోటు పెట్టి ఇంకొక పని మీద వెళ్ళి మరలా పని ముగించుకొని మరలా బైబిల్ పట్టుకెళ్ళి ఇది ఏమంటారు చెప్పండి? ఇది వ్యాపార లక్షణాలు ఉండకూడదు. ఏ పని మీద వెళ్తే ఆ పనే. నేను వ్యాపారం చేయొద్దని అంటలా, గనక చేసుకోండి, పని చేసుకోవద్దని అంటలా. మిగతా సందర్భం ఏం చేయాలి? పఠించాలి బైబిల్. గనక అలా పఠించినటువంటి వారు గొప్ప ప్రార్థనా పరులయ్యారు, గొప్ప ధ్యాన పరులయ్యారు, డాక్టర్లు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు, గనక మరి ఖగోళ శాస్త్రులు అయ్యారు, భూగర్భ శాస్త్రులు అయ్యారు, గొప్ప వారు అయ్యారు. అలా ఏర్పడినటువంటి వారు
గనక అంత జ్ఞానము దేవుడు బైబిల్లో అమర్చిపెట్టాడు. ఆ బైబిల్ గ్రంథాన్ని ఎప్పటికి కూడా చదవనటువంటి వారు, ఎప్పటికి కూడా గ్రంథం అని ముట్టుకోనటువంటి వారు గనక ఎప్పటికి కూడా మరి ప్రార్థనలు అయితే గుట్లు గుట్లు కావాలి ఇంటికాడికి. గనక కొడుకులు రారు, కూతుళ్ళు రారు, ప్రార్థన చేయరు. గనక వాడు పుట్టి పెరిగి చనిపోయే వరకు కూడా వాడికి ప్రార్థనలు కావాలి. ప్రార్థనలు మాత్రం కావాలి. గనక వాళ్ళు మాత్రం ప్రార్థన చేయరు. గనక ఎందుకు ప్రార్థన చేయాలి వాళ్ళకి? ఇలాగా మర్యాదకరమైనటువంటి అమర్యాదకరమైనటువంటి పాపములు, మర్యాద పాపాలు చేయటాన్ని బట్టి ఎవరికి వాళ్ళకి ఏమైపోయింది? బద్ధకం పెరిగిపోయింది, అక్రమం విస్తరించి ఇక వాక్యము చదవాలా అవసరమా, ప్రార్థన చేయాలా అవసరమా, ఉపవాస ప్రార్థన చేయాలా అవసరమా, బైబిల్ చదవాలా అవసరమా, రక్షణ పొందాలా అవసరమా, ఇవన్నీ కూడా వ్యతిరేకంగానే కనపడుతున్నాయి. ఆ వ్యతిరేకమే గనక ఆ వ్యతిరేకమే కుటుంబాల్లో కనపడుతుంది. ఇప్పుడు ఎక్కడ కనపడుతుంది? ప్రార్థన చేస్తే బాగవుతుందా? అరే ప్రార్థన చేస్తే నువ్వే సరిగ్గా చేయకపోతే ఇంకా వాడికి నమ్మకం ఎలా కుదురుతుంది? అలా నమ్మకం కుదరకుండా ఉండే లక్షణాలు ఎక్కడున్నాయి? మీలోనే ఉన్నాయి. గనక ఆ నమ్మకం కుదిరితే గనక దేవుడు కంప్లీట్గా మరి బాగా చేస్తాడు. గనక మారండి, ప్రార్థనకి రండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు మాట వినండి. ఎన్ని మాటలు చెప్పినా కానీ ఏమీ అసలు తల్లోకి వేసుకోరు. ఎప్పుడు కొడతాడో దేవుడు, ఎలా కొడతాడో కొట్టితే జ్ఞాపకం రాదు. ఎలా కొడతాడు? దేవుడు కొట్టడం ఏంటి? దేవుడు కొట్టడం ఏంటి? దేవుడు ఎలా కొడతాడు? ఒరే నాన్న తప్పు చేయొద్దురా అంటాడు చెప్పినాను రోజులు. అప్పుడు విన్నప్పుడు ఏం చేస్తాడు? తెక్క కుదరటానికి ఏదో ఒక రోగమో ఏదో ఒకటి వచ్చే వస్తుంది. అప్పుడు కావాలి, డాక్టర్లు అందరూ వదిలేశారు. అప్పుడు కావాలి దేవుడు. బాగా ఉన్నప్పుడు దేవుడు అవసరంలా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు అవసరంలా. అప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు జీవితంలో అర్థం కాదు. అలాంటి బలహీనతలను దగ్గరికి వస్తేనే బాగా అర్థమవుతుంది అని ఎవరు చెప్తారంటే, ఈ బైబిల్లో శ్రమలు పొందినటువంటి వారి అనుభవాల్లోకి వచ్చిన సందర్భాలు, ఎదురైన సందర్భాలు, వారు చెబుతున్నటువంటి బాధలు చాలా ఉన్నాయి. గనక బైబిల్ గ్రంథం మన చేతిలోకి వచ్చిందంటే నిజంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సముద్రాల్లో ఖడ్గాల చేత ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే బైబిల్ మన దగ్గరికి వచ్చింది. గనక బైబిల్ మనం చదువుతున్నాం గనక దేవుడికి మనం ఏమై ఉండాలి? కృతజ్ఞతగా అయి ఉండాలి. అందుకే బైబిల్ పండుగ చేయాలి. బైబిల్ చదువుకున్నప్పుడల్లా ఈరోజు ఒక్కసారి దిద్దుకుంటే సరిపోద్దా? జీవితకాలం దిద్దుకోవాలి, జీవితకాలం చదువుకోవాలి. బైబిల్ ఇవి ఒకరోజే దిద్దుకుంటే దిద్దుకున్నట్టు కాదు. ఒకరోజే దేవుడి దగ్గరికి వస్తే మారినట్లు కాదు. గనక దేవుడు అనేకులకు ఒక్కొక్కరికి ఒక వరం ఇస్తాడు. పాడే వరం అది బైబిల్లో ఉంది. చదివే వరం అది బైబిల్లో ఉంది. సహాయం చేసే వరం అది బైబిల్లో ఉంది. ఇతరుల కొరకు ప్రార్థన చేసే వరం అది బైబిల్లో ఉంది. కష్టాల్లో ఉన్న వారి కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు, నాయకుల కొరకు, అందరి కొరకు, అభిషక్తుల కొరకు, అనాభిషక్తుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసే అనుభవం బైబిల్లోనే ఉంది. గనక బైబిల్ చదివితే బాగా ఎలా నడవాలో చెబుతుంది, ఎలా నువ్వు మాట్లాడాలో నేర్పిస్తుంది. నేర్చుకోవడానికి ఇష్టపడితే నేర్పిస్తుంది. గనక నేర్చుకోవడానికి నాకు అంతా తెలుసు అంటే నాకే ఏం తెలియదు, మీకు అంతా తెలుసు. మీకు తెలిసినంత ఎవరికి తెలియదు. నాకు మాత్రం ఒక ఈయన పుల్లంతా కూడా తెలియదు. నేను అప్పుడప్పుడు ఈ గ్రంథాలు తిరగేసుకుంటాను జీవితంలో. గనక ఇంకా నేర్చుకోవాలని గనక హృదయం అలాగే తాపత్రయ పడతానే ఉంటుంది. నేను ఇంకా నేర్చుకోవాలి. గనక నేర్చుకోవాలి, దేవుడి దగ్గర నేర్చుకోవాలి, దిద్దుకోవాలి. అలాంటి అనుభవం కలిగి ఉండటం చాలా గొప్ప ధన్యత. వాక్యాన్ని చదువుకోండి, గనక దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. గనక మిమ్మల్ని మీరు సరిచూసుకోండి, దిద్దుకోవడానికే ఈ పండుగలు. గనక దీర్ఘాయుష్మంతులుగా ఉండటానికే పండుగలు. గనక చాలా మరి అంశాలు ఉన్నాయి. దేవుడు వాక్యము మన దగ్గరికి వచ్చినందుకు, దేవుడు వచ్చేటట్లు చేసినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞత. బైబిల్ పట్టుకుపోయే దొంగలు కూడా ఉన్నారు. బైబిల్ కొనుక్కోలేక ఈ బైబిల్ బాగుంది కదా అని ఎవరన్నా మర్చిపోయి తెలిపితే ఆ బైబిల్ కూడా పట్టుకెళ్ళిపోయి
ఇక్కడే 2-3 బైబిల్ పట్టుకెళ్ళారు. తర్వాత ఓ భక్తుడు గనక నాకు ఏదో సోది చెప్పి నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పటికి బైబిల్ పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు 36 సంవత్సరాల నుంచి నెతుకుతానే ఉన్నాను. వాడు ఎక్కడైనా కనపడతాడేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ని దొంగిలించే దొంగలు ఇలాంటి రూపంలో కూడా వస్తారు. వాక్యాన్ని దొంగిలించే సాతానుడే ఉన్నాడు గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని దగ్గర ప్రాధేయపడండి. దేవుడి దగ్గర వాక్యానుసారముగా మీరు మీ కుటుంబాలు నీరు కట్టిన తోటవలే ఉండాలి. అదే దేవుడి చిత్తం, అదే దేవుడు కోరుకునేది గనక దేవుడికి లోపడండి, గొప్పవారిగా చేస్తారు గనక. చిన్న చిన్న బిడ్డలను చూసి మార్టిన్ లూథర్ గారు ఏం చేసేవారంట, చిన్న బిడ్డల్ని 5-6 సంవత్సరాల బిడ్డలను చూసి ఏం చేసేవాడంట, బాగా ఒంగుని నమస్కారం పెట్టేవాడంట. ఒంగుని నమస్కారం పెట్టాడంట. ఎందుకు పెట్టి ఉంటాడు అమ్మ? ఎందుకు పెట్టి ఉంటాడు? ఎందుకు పెట్టి ఉంటాడు? ఏం చూశాడంట వారిలో? ఆయన ఏం చూశాడంట? పెద్ద పెద్ద గురువులను చూశాడంట మార్టిన్ లూథర్ గారు. ఆ చిన్న చిన్న బిడ్డల్లో ఏం చూశాడంట? పెద్ద పెద్ద గురువులను చూశాడంట, పెద్ద పెద్ద పండితులను చూశాడంట. ఆ పిల్లలను చూసి వారిలో అంత పెద్ద పండితులు కనపడుతున్నారని వారికి ఒంగుని నమస్కారం చేశాడంట. అలాగే అదేంటయ్యా మేము మీకు నమస్కారం పెట్టాలి, మీరు నాకు నమస్కారం పెడతారేంటి అని అడిగితే, మీలో పెద్ద పెద్ద గురువులు కనపడుతున్నారు నాకు, అందుకే నమస్కారం పెట్టాను అన్నాడు. గనక చిన్నవారిని చులకన చేయొద్దు, ప్రార్థన చేసుకునే వారిని చులకనగా మాట్లాడొద్దు. ఇవన్నీ కూడా తేడాలు ఇక్కడ కనపడుతున్నాయి, బైబిల్లో కనపడుతున్నాయి, మనకు కూడా తెలుస్తాయి. అవన్నీ తెలుసుకోవడానికే ఈ దిద్దుబాటు పండుగ. అనుసరించండి, దీవించండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. దేవా, నీ యొక్క మహాకృపను బట్టి నాయనా మా పెద్దలు, మా యొక్క నాయన ఆత్మీయ తల్లులు, తండ్రులు, సంఘము వృద్ధి కొరకు నీ వాక్యము దేవా ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని రాత్రి పగలు దేవా కన్నీటి ప్రార్థన, వారి ప్రసవ వేదన ప్రార్థనలే దేవా ఇక్కడ దాకా తీసుకొచ్చినవి. దేవా వారి యొక్క నాయన త్యాగాలకి మేమేం చేయగలము తండ్రి? మేమేం చేయలేము. నీవిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవా కృతజ్ఞత స్తుతులు తప్ప ఏమి చెల్లించలేము గనుక నాయన ప్రతి ఒక్కరు గ్రంథాన్ని చూడాలి, ప్రతి గ్రంథాన్ని చదవాలి దేవా. ప్రతి ఒక్కరు గ్రంథాన్ని ధ్యానం చేసుకొని దేవా జీవితాన్ని సరిచేసుకొని సరిదిద్దుకుని నైనా కుటుంబము, తర్వాత వీధి, తర్వాత గ్రామము, తర్వాత రాజ్యము, దేశాలు అన్నీ కూడా క్షేమకరముగా సమాధానకరముగా ఉండే మాటలు బైబిల్ గ్రంథములోనే ఉన్నవి గనక తండ్రి ఆ వాక్యానుసారముగా జీవించే భాగ్యం బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు నామమున వేడుకో.